నమస్తేనా. నమస్తేనా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే మద్యపానం విడతల వారిగా తీసేస్తా అన్నాడు. కానీ ఇప్పుడు కల్తీ మందు నమ్మి 100 మంది చనిపోతున్నారు. దీనిపై నీ అభిప్రాయం అన్నా? మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పాడు. అసలు మద్యపానం నిషేధం చేసే ఉద్దేశంతో కాదు అతను చెప్పింది. మద్యాన్ని నేను ఎక్కువగా డెవలప్మెంట్ చేస్తా, కొత్త కొత్త కంపెనీలు తెచ్చి, ఇంతకుముందు ఫస్ట్లోనే చెప్పాడన్నా కంపెనీలు కంపల్సరీ తెస్తా అన్నాడు. కనీసం అంటే కంపెనీలు ఎన్ని కంపెనీలు వచ్చినాయి వీళ్ళకి ఎవరికి తెలియడం లేదు, అర్థం కావడం లేదు. ఏంటేంటో కంపెనీలు వచ్చాయి. ఏంటి భూమ్ భూమ్ అంట, పాపం భూమ్ భూమ్ అని అతను డ్యాన్స్ మాస్టర్ అతను చెప్తూ వెళ్ళాడు. మొన్న వచ్చిన స్కందాలు కూడా నువ్వు ఇచ్చావు ఫారెన్ మందు అదేం ఎక్కట్లేదు అబ్బాయి, భూమ్ భూమ్ లోకల్ అయితే అని తిరుగుతుంది అని చెప్పి మొన్న సినిమాలో కూడా చెప్పారు. అలాగా మద్యపాన నిషేధం చేస్తాను కాదు, మద్యాన్ని ఎక్కువ డెవలప్మెంట్ చేస్తా, నా సొంత మద్యం తయారీతో, నా వర్గీయుల తయారీతో మద్యాన్ని ఎక్కువ డెవలప్ చేస్తా. అది ఒకటి. ప్లస్ ఇంకోటి నా మెయిన్, ఇతను రాష్ట్ర వైసీపీ సీఎం కాదన్న నాకు తెలిసినంతలో. డ్రగ్స్ గంజాయి దీంట్లోకి సీఎం నాకు తెలిసినంత విషయంలో అయితే ఇంతవరకు ఇంత గంజాయి కానీ ఇంత డ్రగ్స్ కానీ ఎక్కడా పట్టుబడింది లేదు. ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కడుంది డ్రగ్స్, ఎక్కడుంది గంజాయి అంటే వేల కొద్ది టన్నుల్లో కానీ క్వింటాల్లో కానీ ఒక ఆంధ్రాలో ఉందని ప్రతి ఒక్క రాష్ట్రం తిరిగి చూస్తాను. దీనికి కారణం ఎవరు అంటే ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అతను చేసిన డెవలప్మెంటే కదా గంజాయి డెవలప్మెంట్, అది మేలే కదా. గంజాయి డెవలప్మెంట్ కానీ ఇది డ్రగ్స్ డెవలప్మెంట్ కానీ మద్యపాన డెవలప్మెంట్ కానీ ఇది అతను చేసిందే కదా. మళ్ళీ ఇంకో మాట అన్నాడన్నా మర్చిపోయా, ఎలక్షన్లకు వచ్చే ముందు మద్యపానం పూర్తిగా తీసేసి ఎలక్షన్లకు వస్తా అంటాడు. ఎలక్షన్లు ఎన్ని రోజులు ఉన్నాయన్న? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మాట అడగర్రి, ఎలక్షన్లు ఎన్ని రోజులు ఉన్నాయి? 2 నెలల్లో 3 నెలలు ఉంది. 2 నెలల్లో 3 నెలలు ఉంటే ఎలక్షన్ల ముందు రోజు ఒక్కరోజు ఏమన్నా నువ్వు మద్యపానం పూర్తిగా నిషేధం చేస్తావా? ఒక్కరోజు చేస్తావా? ఒక్కరోజు చేస్తావా? ఎట్టయినా అదే కదా బంద్ అనేది నువ్వు చెప్పేది, అదేనా మద్యపాన నిషేధం అనేది? ఎలక్షన్ రోజు ఒక్కరోజే బంద్ చేస్తావు, అది పూర్తి మద్యపాన నిషేధమే. ఎలా అవుతుంది నా సంవత్సరాల కొద్ది కాదు కదా. ఇంకొకటి పింఛన్ 3000 అన్నావు, 3000 అన్నావు. 3000 అనేసి 250, 150, 250 రూపాయలు చొప్పున వేస్తే ఎంత పడుతుంది మనిషికి? ₹10 ఎంతో వచ్చాదంట. అడుక్కుంటే తీసుకోవడం లే అన్న, 2000 చేశాడు. అది ఒకటి. అలా ప్లస్ నిరుద్యోగం ఇది చేస్తా అని చెప్పి చేశాడు. జాబ్ క్యాలెండర్లు అన్నాడు. నెల జనవరి 1 జాబ్ క్యాలెండర్లు, జనవరి 1 జాబ్ క్యాలెండర్ అన్నా. ఇప్పుడు 3 జనవరి 4 జనవరిలో వెళ్ళిపోయాయి. ఇప్పుడు సాక్షి క్యాలెండరేనా? ఇప్పుడు మొన్న బర్త్డేకు యాడ్స్ వేపించుకున్నాను సొంత పేపర్లో, ఏరే పేపర్లో రాలేదు, సొంత పేపర్లో వచ్చింది. కోట్లు ఖర్చు, అది ఎవరిది డబ్బు? ఆ డబ్బు ఎవరిదన్నా? ప్రజల డబ్బు నీ సొంత పేపర్లో వేపించుకున్నావు. ఎందుకు? నీ ఖజానాకి పోయానికి డబ్బు. అది ఏరే పత్రికలో వేపించావా? లే. ఎందుకన్నా ఊరికే సీఎం ఈ వైసీపీ సీఎం కాదన్న, డ్రగ్స్ సీఎం, గంజాయి సీఎం నాకు తెలిసినంతలో అయితే, మద్యపాన సీఎం, ఈ మూటికి తప్ప ఏ దానికి సీఎం కాడు. పేదలందరూ మా వైపు ఉన్నారు, మళ్ళీ మేమే ముఖ్యమంత్రి అవుతా అంటున్నాడు. దీనిపై నీ అభిప్రాయం? పేదలందరూ వాళ్ళ వైపు ఎట్టుంటారు? పేదలు వాళ్ళ వైపు ఎట్టుంటారు? గంజాయి ఇస్తా అంటే వాళ్ళ వైపు ఉంటారు, మందు ఇస్తా అంటే వాళ్ళ వైపు ఉంటారు. గంజాయికి మందుకు ఇది చేసి ఒకరికి ఇద్దరికి వాళ్ళని ఇది చేపించుకుంటా అంతమంది అన్న టైప్ ఉంది. అంతమంది అయితే నువ్వు బహిరంగంగా తిరిగేదానికి ఏం ఇది పేదల మంత్రి అయితే బహిరంగంగా తిరిగేదానికి సొంత నీ కడప జిల్లాలోనే, కడపలోనే, నీ కాన్స్టిట్యున్సీలోనే నీ క్యాన్వాస్ మీద రాయబడింది. ఎందుకు వేసాడు? ఎవరు వేశారు? మీరే చెప్పండి. నీకు అందుకు నువ్వు పరదాలు కట్టుకునేది, గిడదాలు కట్టుకునేది. దిగి చూస్తే మొన్న ఏదో వరద వచ్చే ఎవరైనా కానీ మంత్రి కానీ ప్రధానమంత్రి అట్లాంటోడే పొలంలోకి దిగి చూస్తాడు. నువ్వు షెడ్ వేయించుకొని షెడ్ దగ్గరికి తెప్పించుకొని చూస్తున్నావు. ఏంటి అది? నీకు దిగి బురద అవుతుందనే ఎలా అలా చేస్తే? 2024 ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారంట? చంద్రబాబు నాయుడు గారు కావాలని అందరు ఆశ. మన ఆంధ్ర బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా? లేదు మన ఆంధ్ర ఒక 40 ఏళ్ళు వెనక్కి పోవాలంటే ప్రజలు దురదృష్టవంతులు అయితే జగన్మోహన్ రెడ్డి అవుతాడు. ప్రజలు దురదృష్టవంతులు ఎప్పుడు కారు, వాళ్ళు కూడా తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు కొత్త కొన్ని చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని చెప్తాడు. అతనేదో మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు శ్రీలకు వచ్చిందే బస్సు అంటే ఒకటి నుంచి తిరగరేమో మీరు అంటాడు. ముందంతా ఏం చేసినా, ముందంతా ఏం చేస్తున్నాడు? ఆయన చెప్పింది చెప్పాడు. పింఛింది మెయిన్ పెద్ద దెబ్బ. రేపు 1వ తేదీ నుంచి ఇన్ఛార్జీలు పింఛన్ మంచాలంట. అంటే వాలంటీర్లు లేరా? వాలంటీర్లు ఈ ధర్నాకు దిగుతాననే ఉద్దేశంతో నువ్వు ఇన్ఛార్జీలతో ఇప్పించాలని చూస్తున్నావు. ఇన్ఛార్జీలతో ఇప్పించి నాకు ఓటు వేయించుకోండి అని. మా ఎమ్మెల్యేకి అయితే ఒక్కరు ఓటు వేయరు. మా ఎమ్మెల్యే మా ఊర్లోకి కూడా రాలేడు ఇప్పటికీ. ఎందుకంటే ఎప్పుడు ఆ మట్టి ఇసుక తప్ప మా ఎమ్మెల్యేకు ఏది పట్టలే. శెట్టిపల్లి రఘురామరెడ్డి గారు అతన్ని మేము ఇంతకుముందు ఉన్నాడు, అతనికి మేము ఎన్నో చేశాం. ఇదే డిఎల్ రవీంద్రరెడ్డి శెట్టిపల్లి రఘురామరెడ్డి పోటీలో ఉన్నప్పుడు ఇదే రఘురామరెడ్డి పక్క ఉండి ఏజెంట్గా నన్ను డిఎల్ జీప్ ఏజెంట్గా నన్ను ఎత్తుకొని వెళ్ళి
చూస్తే అప్పుడు కూడా ఏం చేయలేకపోయాడు టీడీపీలో ఉండి. ఏమంటే దున్నపోతు మీద వానమన్నట్టే, ఎవరైనా కొడతానంటే అబ్బా కొడితే రెండెట్లే అనే టైపే కానీ మనం సంపాదించుకుందాము అనేది ఆయప్పకు మెయిన్. ఇటీవల రఘురాముడిగా మట్టి ఇసుక ఈ రెండు బాగా వచ్చినాయి ఆయప్పకు. 4.5 ఏళ్ళ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చినప్పటి 4.5 సంవత్సరం అవుతుంది. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రాష్ట్రంలో ఉద్యోగం లేకుండా ఉద్యోగాలు కల్పిస్తాను అని చెప్పడం జరిగింది. మళ్ళీ జనవరి వస్తుంది, మళ్ళీ ఏమైనా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఏమైనా ఉద్యోగాలు ఇస్తారా అని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు వరకు అయితే అట్లాంటి సూచనలు అయితే ఎప్పటి వరకు కానరావడం లేదు. ఫస్ట్ సారి ఏదో ఒక్కసారి కాలం నేనేదో చూపించుకొని కానీ అన్నట్టు ఒకసారి సచివాలయం పోస్టులు అయితే అతను విడుదల చేయడం జరిగింది. ఇంతవరకు ఈ 5 సంవత్సరాల టర్మ్ పీరియడ్ అయిపోతుంది. ఆల్రెడీ ఇంకొక 2-3 నెలలు ఉంది. ఇంతవరకు ఎప్పుడే కానీ జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేసింది దాఖలాలు అయితే లేవు. నేను ఆల్రెడీ బీటెక్ చదివాను, ఆల్రెడీ నిరుద్యోగంలో ఉన్నాను. ఇప్పుడు ఆల్రెడీ పని లేక బేల్దారి పనులు లేదా ఇంట్లో పొలాలలో పనులు ఇలాంటివి చేసుకుంటున్నామే తప్పక ఉపాధి చూపించడంలో నిరుద్యోగులకు కల్పించడంలో ఎటువంటి ఆయన చర్యలు చేస్తున్నాడని ఎక్కడా కనపడడం లేదు ఇప్పుడు వరకు. నాతో పాటు మా ఊర్లో కనీసం అంటే ఒక 60 మంది స్టూడెంట్స్ డిగ్రీ అయితేమి పీజీ అయితేమి అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడే కానీ మా ఊర్లో ఇంతవరకు ఈ 5 సంవత్సరాలలో కనీసం 10 మంది ఎంప్లాయబిలిటీ కల్పించినట్టు ఏ దాఖలాలు అయితే లేవు ఇక్కడ ఈ 5 ఏళ్ల పీరియడ్లో ఇంతవరకు. అది కాకుండా ఏదైతేమి మన వ్యవసాయంలో అయితేమి ఈసారి పూర్తిగా వ్యవసాయం కోల్పోయినాం. ఈసారి మళ్ళీ తర్వాత మిద్దెలు కట్టుకునే ఇప్పుడు నిర్మాణ రంగంలో అయితేమి మిద్దెలు కట్టుకునేదన్నా ఉంది. ఇసుక తోలుకోవాలంటే పోయిన గవర్నమెంట్లో కనీసం అంటే 500 ఉండే ఎద్దుల బండి ఇప్పుడు 1000 రూపాయలు, లేదా ట్రాక్టర్కి వెళ్తే 2000 ఉండే ట్రాక్టర్ ఇప్పుడు రాయల్టీ అంటే 5000 అయింది. ఏ రకంగా ముందుకెళ్తుందో ఈ రాష్ట్రం అయితే ఎటువంటిది మాకైతే అభివృద్ధి లేదు. గతంలో చంద్రబాబు నాయుడు నిరుద్యోగ వృద్ధి ఇస్తా అన్నారు. ఈ ప్రభుత్వంలో ఏమన్నా ఇస్తున్నారా ఈ జగన్మోహన్ రెడ్డి? లేదండి, ఎటువంటి నిరుద్యోగులకు అందడం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పడం అయితే జరిగింది. ఇంతవరకు నిరుద్యోగ వృత్తులు అయితే లేదు. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు Group 1, Group 2 కానిస్టేబుల్స్ ఉద్యోగాలు విడుదల చేస్తున్నారు. అలాంటి ఏమైనా చేయడం లేదా? ఇంతవరకు ఏం నోటిఫికేషన్ లేదండి. నోటిఫికేషన్ వదిలినా కానీ మళ్ళీ ఏదన్నా హైకోర్టుకి వెళ్తారు, స్టే తెచ్చుకుంటారు. అది ఇన్ కేసు ఎవరన్నా స్టే తెచ్చినా కానీ టీడీపీ వాళ్ళు తెచ్చిండ్రు అని అంటున్నారు. కానీ ఈయన టీడీపీ వాళ్ళకు అపోనెంట్గా ఎందుకు పోరాడలేదు? వీళ్ళే గవర్నమెంట్లో ఉండేది వచ్చేసి జగన్మోహన్ రెడ్డి. ఏదన్నా నోటిఫికేషన్స్ వదిలినారు అంటే స్టే వస్తుంది అంటున్నారు. స్టే వస్తుంది అంటే ఎవరు దానికి ఫైట్ చేయాలి? హైకోర్టు చంద్రబాబు నాయుడుకి అపోనెంట్గా ఫైట్ చేశాడు కదా, ఆయన వచ్చేసి ఎందుకు పోరాడడం లేదో అర్థం కావట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఏదన్నా ఒక కంపెనీ తెచ్చాడని ఒక పేరు మీరు చెప్పగలరా? లేదండి, ఇంతవరకు కానీ ఇప్పుడు వరకు జరిగిన విషయం ఈ 5 ఏళ్ల పాలనలో ఇంతవరకు నేను ఎక్కడే కానీ ఫలానా కంపెనీ వచ్చిందని కానీ ఫలానా కంపెనీ MOU చేసుకున్నారని కానీ ఫలానా కంపెనీ ఇన్వెస్ట్ చేస్తామని కానీ ఎక్కడ దాఖలాలు అయితే లేదు. ఇన్ కేసు వచ్చిన కంపెనీలు బయటికి వెళ్ళిపోయినాయే కానీ నాకు తెలిసి HSBCPO కంపెనీ ఆల్రెడీ వైజాగ్ నుంచి వెళ్ళిపోయింది. కియా అంటే ఆల్మోస్ట్ ఆల్ బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చింది. దానికి తోడు తర్వాత అమర్రాజ్ బ్యాటరీస్ ఆల్రెడీ తమిళనాడుకు వెళ్ళిపోయింది. 1200 కోట్లు ప్రతి ఇయర్ 1200 కోట్లు జనరేట్ చేసే ట్యాక్స్ కట్టే అమరావతి బ్యాటరీసే వెళ్ళిపోయినాయి. అండ్ ఇంకా వచ్చినవి అయితే ఏమీ లేదు. వచ్చినాయంటే ఆయన IT మినిస్టర్ చెప్తున్నాడు ఏదో పికిల్ కంపెనీ వచ్చిందని ఈ MOUలు చేసుకున్నారని. ఈ MOUలు దేనికోసమో నాకైతే అర్థం కావట్లేదు. భూములు రాపినీకా లేకపోతే బడా రాజకీయ నాయకులకి ఏదన్నా సిండికేట్ చేసుకోనిక లేకపోతే ఇలాంటివి అయితే కనపడుతున్నాయి. కానీ నిరుద్యోగులకు కానీ రాష్ట్రం ముందుకు వెళ్ళడానికి కానీ ఎటువంటి చేస్తున్నట్టు మాకైతే కనిపించడం లేదు. ఇప్పుడు 2024 ఎలక్షన్లో మన రాష్ట్రం బాగుపడాలన్నా నిరుద్యోగులు ఉపాధి కల్పించాలన్నా మనం బ్రతకాలన్నా ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందంటారు? మన రాష్ట్రం బాగుపడాలన్నా ముందుకు పోవాలన్నా నిరుద్యోగులకు వృద్ధి కల్పించాలన్నా రాష్ట్రం భవిష్యత్తు ఫ్యూచర్ ఉండాలన్నా మన చంద్రబాబు నాయుడుకు ఓటేయడం చాలా ఉత్తమం అండి. ఈసారి కంపల్సరీ గెలుస్తారండి. 100కు 1000% గెలుస్తారు. 100కు 100% కాదు, 100కు 1000% గెలుస్తారని ప్రజల్లో టాక్.